సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఆడపుల్లాంటి మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే? మమతా బెనర్జీ గొప్ప నాయకురాలు, క్యాడర్ని ఉత్తేజపరచగలిగేటువంటి మంచి ప్రసంగాలు ఇస్తుంది, సింపుల్ లైఫ్ గడుపుతుంది, తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుంది. ఎదుట ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ప్రధానమంత్రినైనా సరే, తను అవసరమైతే తేలిగ్గా తీసవతలు పడేసేంత శక్తి ఉన్న వ్యక్తి. లేడీస్లో అరుదైన క్యారెక్టర్. కుటుంబానికి తను అసలు అవకాశం ఇవ్వకుండా జీవితం అంతా ప్రజలకే అంకితం చేసిన మనిషి. తనకు ఎవరు లేరు. తన నెక్స్ట్ ఎవరు అంటే ఎవరో మేనల్లుడు అనేటువంటి తీసుకొచ్చారు, కానీ అతను కూడా నా తరపున ఉంటాడు, నా తర్వాత అతనే ప్రతినిధిని కూడా ఇంతవరకు ఆవిడ ఎక్కడ ప్రకటించడం చేయలేదు. అయితే మమతా బెనర్జీలో ఉన్న క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ ఎన్ని ఉన్నాయో, కొన్ని క్వాలిటీస్లో కాంప్రమైజ్ తత్వం లేకపోవడం వల్ల, తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి తత్వంతో వెళ్ళడం వల్ల, ఎదుటి వ్యక్తిని తృణీకార భావంతో మాట్లాడడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. ఆవిడ ముఖ్యంగా బీజేపీ తోటి ఆవిడ పెద్ద సమరమే చేసింది, ఛాలెంజ్లు చేసింది. గత 2 సార్లు బీజేపీ గెలవాలని ప్రయత్నం చేసింది, తమ ఎఫర్ట్స్ అన్ని పెట్టారు. ముఖ్యంగా హిందుత్వ నినాదంతో బీజేపీ వెళ్ళింది, బెంగాలీ నినాదంతో మమతా బెనర్జీకి ఉన్న పట్టంతా ఏమిటంటే ముస్లిం, ముఖ్యంగా పక్కనున్నటువంటి బంగ్లాదేశ్ నుంచి సరిహద్దు ప్రాంతం, కంప్లీట్గా వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో 1000 కిలోమీటర్ల పైన బంగ్లాదేశ్ తోటి సరిహద్దు ఉంటుంది. ఈ సరిహద్దు ప్రాంతం నుంచి చొరబాటుదారులు వస్తూనే ఉంటారు. లక్షల మంది ఎట్లా వచ్చి బెంగాల్ లోపల వాళ్ళు శ్రీనివాసం ఏర్పడతారు. ఇక్కడ ఆధార్ కార్డు తీసుకున్నారు, ఇక్కడ ఓటర్ కార్డు తీసుకున్నారు. వాళ్ళు బెంగాలీసే, వాళ్ళు కూడా మాట్లాడేది బెంగాలీ మాట్లాడేది బెంగాలీ ఒకటైపోయే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు దేశం విడిపోకముందు ఈ 2 కలిసే ఉన్నాయి, బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ కలిసే ఉన్నాయి. బెంగాల్ అనేవాళ్ళు మొత్తం దాన్ని. అప్పుడు ఇది వెస్ట్ బెంగాల్ అయింది, అది ఈస్ట్ బెంగాల్ సపరేట్ అయిపోవడం జరిగింది. కాబట్టి తమ వాళ్ళని తమ కలుపుకోవడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు బెంగాలీస్ కాబట్టి వాళ్ళని ఆదరించడం, రిలేషన్స్ కూడా బాగా ఉన్నాయి, వీళ్ళకి మధ్య రిలేషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి కలుపుకున్నారు, వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించారు, అన్ని రకాలు చేశారు. ఆ ఓట్లన్నీ కూడా పూర్తిగా మమతా బెనర్జీకి వస్తాయి. ముస్లిం ఓటర్ల మీద కూడా బాగా పూర్తిగా పట్టున్నటువంటిది మమతా బెనర్జీ. దీన్ని విచ్ఛేదం చేయడానికి బీజేపీ ఎన్ని ఎత్తుగడలు వేయాలో అన్ని ఎత్తుగడలు వేసింది. ఒక్కసారి బీజేపీ డిసైడ్ చేసుకుంది అంటే, మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూర్చొని ఈ రాష్ట్రాన్ని గెలవాలి అని నిర్ణయానికి వచ్చారంటే, దానికి ఒక చాలా సంవత్సరాల ముందరనే ప్లాన్ చేసుకొని ఆర్ఎస్ఎస్ క్యాడర్ని అంతా తీసుకొని 3-4 సంవత్సరాల ముందరే పని మొదలు పెడతారు. ప్రతి ఊళ్ళో, ప్రతి వార్డులో వాళ్ళు వర్క్ మొదలు పెడతారు. అలా వర్క్ మొదలుపెట్టిన ఒకటి. రెండోది సర్ అనేదాన్ని తీసుకొచ్చారు, ఎస్ఐఆర్ సర్ అని. అంటే ఎన్నికల లోపల ఉన్న చనిపోయిన వాళ్ళ ఓట్లను తొలగించటం. డబుల్ ఇక్కడ ఓటు ఉంటుంది, ఊళ్ళో ఓటు ఉంటుంది, లేదా ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్లో స్థిరపడ్డటువంటి ఆంధ్ర ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో 30 లక్షల మంది సుమారుగా ఉన్నారు. ఈ 30 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు ఉంది. అందుకే ఎలక్షన్స్ అప్పుడు 2 ఎలక్షన్స్ సపరేట్గా వచ్చినట్టయితే పూర్తిగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతారు కంప్లీట్. 2 ఎలక్షన్స్ వేరువేరుగా వస్తే ఇక్కడ వేస్తారు ఓటు, అక్కడ ఓటు వేస్తారు. ఇలాంటి ఓట్లను అన్నిటి తొలగించారు. దీంతో పాటుగా ఏం చెప్పారంటే, ఇక్కడ పుట్టని వాళ్ళు, వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు, వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళు, భారతదేశంతో సంబంధం లేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించాలని కూడా దీంట్లో పెట్టారు. అలా పెట్టడం వల్ల బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టు ఓట్లను మొత్తం తొలగించారు. మొత్తం 97 లక్షల ఓట్లను తొలగించేశారు. 97 లక్షల ఓట్లు అంటే సుమారు 1 కోటి ఓట్లు తొలగించేశారు. అక్కడ దెబ్బతింది, విపరీతమైన దెబ్బతింది మమతా బెనర్జీ, విపరీతమైన దెబ్బతింది. రెండోది ఏంటంటే, బెంగాలీ అనేదాన్ని తను పూర్తిగా నమ్ముతుంది. కానీ ఇక్కడ హిందుత్వంలో భాగంగా బీజేపీ చేసిన ప్రయత్నం, వీళ్ళేమో జై శ్రీరామ్ అనేటువంటి ఉద్యమాన్ని బాగా దాంట్లోకి ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆవిడ జై కాళీమాత అని కాళీమాతను ఆవిడ చెప్పడం, ఇలాగా 2 వర్గాలు చేయడం. చివరికి వాళ్ళు బెంగాలీస్ చేపలు తింటారు, చివరి బ్రాహ్మణులు కూడా, బెంగాలీ బ్రాహ్మణ్స్ కూడా ఫిష్ తింటారు. బీజేపీ వచ్చినట్టయితే అంత వెజిటేరియన్ వాళ్ళు ప్రోత్సహిస్తారు, నాన్ వెజ్ దొరకకుండా పోతుంది, మీకు చేపలు దొరకవు, మీరు ఇక వెజిటేరియన్గా మారిపోవాల్సిందే చెప్పి ప్రచారం చేస్తే, నాన్ వెజ్ ఇష్టపడినటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ప్రతి ఊళ్ళో భోజనాలు ఏర్పాటు చేసి చేపలు దాంట్లో పెట్టేసేసి తినడానికి జనాల్ని పిలిచి తినిపించారన్నట్టు. అంటే మేము వచ్చినా కూడా మీకు చేపలు పెడతామని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇలా అనేక రకాల జిమ్మిక్కులు జరిగినాయి. దానికి తోడుగా ఎలక్షన్ కమిషన్ ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండేట్టుగా చేసుకున్నారు. రకరకాల ప్రయత్నాల ద్వారా వాళ్ళు నియమించినప్పుడే, కమిషన్స్ నియమించినప్పుడే తమకు అనుగుణంగా ఉండే వాళ్ళని నియమించుకోవడం, వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా, బీజేపీకి అనుగుణంగా తీర్మానాలు చేయడం,
ఫేవరబుల్గా ఉండడం, మమతకు వ్యతిరేకంగా ప్రవర్తించడం లాంటివి కూడా జరిగాయి. చివరికి చాలా ఫైట్ చేసింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కూడా. ఆఫీసర్స్ అందరినీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని తొలగించేసేసి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ఆఫీసర్స్ అందరినీ కూడా నియమించారు అబ్జర్వర్స్గా. దీనివల్ల కూడా తనకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీయటం అనేది, అంటే వాళ్ళకి బీజేపీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. కారణాలు ఏవైనప్పటికీ 15 సంవత్సరాల నుంచి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రతిభను చాటుకున్నటువంటి మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోయింది. ఒక్కసారి బెంగాల్లో ఉన్న పరిస్థితి అంటే 20 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీలు కూలిపోయిన తర్వాత ఇక మళ్ళీ రాలేదు. ఒక్క సీటు కూడా లేదు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి. ఉంటే 1 ఏమైనా ఉంటే ఉండొచ్చు. 4 సంవత్సరాలు 4 పర్యాయాలు అంటే 20 సంవత్సరాలు పరిపాలించారు. అదే ట్రెండ్ ఇప్పుడు మనం ఆలోచించినట్టయితే ఇప్పుడు బీజేపీ వచ్చేసింది కాబట్టి మమతా బెనర్జీ పరిస్థితి కూడా అట్లాగే వస్తుందేమనేది కూడా చాలామంది ఊహిస్తున్నారు. అలా జరిగినట్టయితే భారతదేశ చరిత్రలో ఒక పులి సింహం అనుకోవచ్చు, ఒక గర్జించినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రిని ఢీకొట్టిన వ్యక్తి, బెంగాల్ ప్రజల హృదయాల్ని దోచుకున్న వ్యక్తి రాజకీయాల నుంచే కనుమరుగైపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ.